అందరికీ నమస్కారం. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. పట్టభద్రులకు, మేధావులకు, విద్యార్థులకు, నిరుద్యోగులు, వివిధ రిటైర్మెంట్ అయిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఒక విషయం ఏంటంటే, మీరు మీ పేరులోనే ఉంది పట్టభద్రులని. ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారని మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. మొన్న తన ప్రసంగంలో కేటీఆర్ గారు ప్రశ్నించే గొంతు అని అంటుండు. అసలు ఈ ప్రశ్నించే గొంతు ఎక్కడొచ్చింది? అధికార పార్టీలో ఉన్న అతను ఏం ప్రశ్నిస్తాడు? ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించవచ్చు అని కూని రాగాలు తీస్తుండు కేటీఆర్ గారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, గత 2 సార్లు మీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచిండు కదా, మరి అప్పుడెందుకు రాలేదు ఈ ఆలోచన? ప్రతిపక్షం వాళ్ళు గెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ప్రభుత్వంలో ఉంటే ఒకలాగా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగానా? అంటే నాలుక ఎటు తిరుగుతాడు మాట్లాడదు తప్ప ప్రజలకు ఏమైనా మేలు చేకూర్చే విషయం నీ దగ్గర ఉందా కేటీఆర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమనంటే, బయట దేశాలలో చదువులు, మన ఇండియా చదువులు, బ్రిస్ట్ బిలాని, పల్లి బఠానీ. నువ్వు 2000 సంవత్సరంలో మీ అయ్య తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నప్పుడు అప్పుడు బ్రిస్ట్ బిలానీలు వచ్చి ఉద్యమం చేసిరా? ఈ కాకతీయ యూనివర్సిటీలో, యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు వచ్చి మన తెలంగాణ ఉద్యమం చేసిరా? చెప్పాలి. అంటే నీకు డబ్బు ఉన్నాడు ఓలాగా కనబడతాడు, పేదోడు ఓలాగా కనబడతాడా? డబ్బు నోటు ఓటుకు విలువ ఉంటుంది, డబ్బు లేని ఓటుకు విలువ ఉండదా? అసలు మాకు అర్థం కాని విషయం ఇదే. చెప్పాలి మీరు. కేటీఆర్ గారు ప్రభుత్వం పడిపోయినా జనాలు చీకొట్టినా ఏమాత్రం సిగ్గు లేకుండా మీ అక్కగారు పోయి జైల్లో ఉన్న ఇవన్నీ వదిలేసుకొని ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళా ఎమ్మెల్సీ ఓట్లలో మేము ప్రశ్నిస్తాం, మా గొంతు ఇదవుతుంది. మీ గొంతు ఎవరి మీద ప్రశ్నిస్తుంది? 46 జీవో మీద ప్రశ్నిస్తుందా? 379 మీద ప్రశ్నిస్తుందా? దేని మీద ప్రశ్నిస్తుంది మీ గొంతు? కాళేశ్వరం మీద ప్రశ్నిస్తుందా? ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తుందా? గురుకులలో విద్యార్థులు చనిపోయిన దాని మీద ప్రశ్నిస్తుందా? ఎంతోమంది హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందక చాలామంది నిరుపేదలు, బాలింతలు చచ్చిపోయిన కాడ ప్రశ్నిస్తుందా? ఆ ప్రభుత్వంలో ఎక్కడ ప్రశ్నిస్తుంది మీ ప్రభుత్వం? అందుకే కదా దింపి పక్కకు పెట్టింది. మళ్ళీ మా గొంతు లేస్తుంది, ప్రశ్నిస్తుంది, మేము అది, మేము తూరు, మేము తుసుం. ఇవన్నీ బంద్ చేయి కేటీఆర్. అయిపోయింది నీ దుకాణం. ఈ ఎమ్మెల్సీ తోటి మొత్తం బంద్. మొన్న ఎమ్మెల్యేలతో అయింది, ఆల్రెడీ ఎంపీలతోటి నీ దుకాణం మూతేసి కప్పేసిర్రు. అది 4 తారీఖు నాడు తీస్తారు కప్పు. తర్వాత ఏంటంటే ఈ ఎమ్మెల్సీ తోటి మొత్తమే దుకాణం బంద్ అవుతుంది. అందుకే మేధావులారా, పట్టభద్రులారా, ఆలోచించి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేంత శక్తి ఎవరికి ఉన్నదంటే ఒక తీర్మార్ మల్లన్నకే ఉన్నది. నా ఇంట్లోడు దొంగతనం చేస్తే ఓతీరు, నా బయటోడు దొంగతనం చేస్తే ఓతీరు అని చూడకుండా ప్రశ్ననే ఆ విధంగా మలుచుకున్న వ్యక్తి తీర్మార్ మల్లన్న. దీన్ని మీరు గమనించాలి. ఎవరినైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ఆయన ప్రశ్ననే ఆ విధంగా చేసుకొని ముందుకెళ్ళాడు. ఆయన తాతలు వెనకడ రాజకీయం చేయలే, వాళ్ళ తండ్రులు వెనకడ రాజకీయం చేయలే. ఆయన సొంత స్వశక్తితోటి పైకి వచ్చిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తిని చట్టసభల్లోకి పంపుకొని మర్యాదలు, మన గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై మల్లన్న, జై జై.